రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర కీలకమైనదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఒక్క పాట లక్షలాది మందిని ప్రభావితం చేసిందన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ సిపిఐ ప్రధాన కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కళాకారులకు గుర్తింపు, హెల్త్ కార్డులు, ఉద్యోగాలు, సాంస్కృతిక విధానం ప్రకటించాలని రౌండ్ టేబుల్ డిమాండ్ చేసింది. తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కళాకారులు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, వారికి ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల. మన సమస్యలు ఏమున్నాయో వాటిపైన నేను కూడా నా వంతుకు అర్థమయ్యేగా అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. సరే ఏదైనా వాళ్ళు కూడా మంచి ఆలోచన ఉంటే మిమ్మల్ని అందరిని పిలుచుకుని, ఇంకా మేధావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కళారంగంలో వాళ్ళు పిలుచుకుని దీన్ని ఎట్లా ఆచరణలో పెట్టాలి, సిస్టమ్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక విధానాన్ని ఫ్రేమ్ చేసుకుంటే, ఆ విధానం ఫ్రేమ్ చేసుకుంటే ఆ చట్టంలోకి నడుస్తూ ఉంటే ఏమి ఇదే కాదు, కళే కాదు, ఏ రంగానికి ఆ రంగం, మెడికల్ రంగం ఉంది దాని రంగం, అది లేకపోతే ఇంకోటి ఇండస్ట్రీస్ దాని రంగం, ఆర్టీసీ దాని వైపు, అట్లా ఉంటే సమాజంలో అప్పుడు సమర్థవంతమైనటువంటి విధానం, పరిపాలన ఉంటుంది. మంచిగా ఉండాలి, సూచనలు కూడా ఉండాలి. కళాకారులు కూడా అట్లా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు మంచిది చెప్తా ఉంటాను, ఇది క్రిటికల్గా ఉంటే చెప్తాను. నిన్న పబ్లిక్ మీటింగ్ గట్టిగా చెప్పారు, ఇక గట్టిగా స్వరం వినిపించే టైం వచ్చింది. మీరు అధికారుల మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నట్టున్నారు. ఖర్చు లేని పనులు కూడా మీరు చేయట్లేదయ్యా. ఖర్చు లేని పనులు వాళ్ళకి యూనియన్ పెట్టుకునే అవకాశం ఇస్తే సగం అసంతృప్తి పోయింది. ప్రజల గుండెల నుంచి వచ్చే డప్పు కొట్టి వాడికి డప్పు విలువేది తెలపాలి. అది మీరు కూడా పద్ధతులు చేసి విజయవంతం కావాలని కోరుకుంటూ, మీరు పెట్టిన పాయింట్స్ అన్ని ఒక రీసెర్చ్ స్టడీలో లాగా చేసి నేను సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ముందున్న ప్రాబ్లం ఏమైంది, అంటే సిస్టమ్ ఎలా డెవలప్ కాలేదు, సిస్టమ్ లోపాలేంటి, ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక ఆర్గనైజేషన్ నడవాలన్నా కానీ, ఒక ఇల్లు నడవాలన్నా కానీ, ఒక ప్రభుత్వం నడవాలన్నా కానీ ఆ సిస్టమ్ బాగుండాలి. సో సిస్టమ్ లో లోపాలేంటివి, ఆ సిస్టమ్ ని ఎలా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మొత్తం భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక ఆట, ఒక పాట, ఒక రచనలతోని ప్రజలు ఓసి గొంగడి గజ్జలు డబ్బు కట్టి పల్లె పల్లె తిరిగి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ పాటతోనే, ఆ రచనతోనే, ఆ నాటకాలతోనే, ఆ డబ్బుతోనే, ఆ గజ్జల సవ్వడితోనే తెలంగాణ వచ్చింది. ఎంతో మంది అమరవీరులు త్యాగాలైపోయారు. సో ఆ రిపోర్ట్ కొంచెం సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పరిశీలిస్తుంది. మళ్ళీ ఇంకొకటి మొన్న కూడా రెడీ చేశాము. అప్పుడు ఒక 2 నెలలకే ఉన్న నాలెడ్జ్ నాకున్న దాన్ని బట్టి సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఇంకొక 500 మందిని మనం తీసుకోవాలి. 2014 ముందు పనిచేసిన కళాకారులు, ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరు కళాకారులు అయిపోయారు. ఒక ఫోన్ ఉంటే చాలు, పాట పాడడం, ఆట ఆడడం అయిపోయింది. కాబట్టి సో 2014 ముందు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారో కళాకారులు, వాళ్ళని పరిగణంలోకి తీసుకోవాలని వచ్చింది. అది రెండో పాయింట్ ఏంటంటే, ఇది ఎలా స్క్రూటినీ చేయాలంటే కలెక్టర్ ఆధ్వర్యంలో, అట్లాగే అక్కడున్న సీనియర్ కళాకారులని కన్సిడర్ చేస్తూ, అక్కడున్న ఉద్యమకారులని కన్సిడర్ చేస్తూ, అక్కడే డిస్ట్రిక్ట్ ఒక కమిటీ ఫామ్ చేసి మనం అక్కడనే సెలక్షన్ ప్రాసెస్ చేయాలని వచ్చింది.